నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 12వ తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచన. సీఎం సహాయ నిధికి 3,20,000 రూపాయల జమ. దాతలను అభినందించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం. ఇప్పటికైనా చంద్రబాబు దృష్టి సారించాలన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. $650 మంది నిరుపేద చిన్నారులకు క్రియా సంస్థ ఉపకార వేతనాలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి చేతుల మీదుగా అందజేత. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఒడిశాలోని పూరికి 70 కిలోమీటర్లు, గోపాలపూర్కు 140 కిలోమీటర్లు, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మధ్యాహ్నానికి ఉత్తర ఒడిశాలోని పూరి, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లోని డేగ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలకు అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. జీకే వీధి మండలం చట్రాయిపల్లి వద్ద కొండ చర్యలు విరిగిపట్టడంతో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండ చర్యల కింద 4 ఉన్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకోవాలని, తినడానికి తిండి కూడా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న సీలేరు ఎస్ఐ ఆధ్వర్యంలో ఓ బృందం జేసీబీతో సహాయక చర్యలను చేపట్టింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీని కలిపే అంతర్రాష్ట్ర రహదారైన సీలేరు, దారకొండ మధ్య 12 చోట్ల కొండ చర్యలు విరిగిపడగా భారీగా బురద పేరుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అయ్యా, మాకు విపత్తు ఆదివారం సాయంత్రం రాత్రి 12 గంటలకు పైనుండి కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసమైపోయినది. మాకు అందులో 2 ప్రాణ నష్టాలు కూడా 4 మందిని కాపాడాము. ఒక పాప గల్లంతులో, ఒక పాప, ఇద్దరు ముగ్గురు గల్లంతులో ఉన్నారు. దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము. మాకు ఎటువంటి సిగ్నల్ లేదు, జియో సిగ్నల్ లేదు, బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు. కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్, మీరు దయచేసి మాకు తొందరగా వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని. మాకు తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలు లేవు. కట్టు బట్టలతోటి గురుమూర్తి అది శివారులో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది. కాబట్టి తక్షణమే మాకు 24 గంటల లోపల మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి అలాగే రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే మిగతా రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మా గ్రామంలో ఇమీడియట్లీగా సందర్శించాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. నమస్తే. ఉంటాం సార్. దయచేసి మీరు తొందరగా మా కష్టాన్ని, మా గ్రామాన్ని ఆదుకుంటారని మేము కోరుకుంటాము సార్. లోక కళ్యాణార్థం ఆదివారం ఉదయం లక్ష్మీ గణపతి హోమం నిర్వహించినట్టు కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ రాము తెలియజేశారు. కాకినాడ మెయిన్ రోడ్ గోల్డ్ మార్కెట్ సెంటర్లో బంగారం, వెండి వర్తక, డైమండ్స్ వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 85వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గణపతి స్వామి పందిర్లో లక్ష్మీ గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ హోమంలో అనిశెట్టి రామకృష్ణ రాము, పులవర్తి సీతారామస్వామి, బవిరిశెట్టి నాగ విశ్వనాథం, మట్టపల్లి శ్రీనాథ్ నాని, మహాడిక్ శ్రీనివాస్, పువ్వుల సత్యనారాయణ, సుంకర జయరాం, కంతెటి జశ్వంత్, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం అధ్యక్షులు అనిశెట్టి రామకృష్ణ రాము, కార్యదర్శి మహాడిక్ శ్రీనివాస్, గణపతి నవరాత్రుల కమిటీ చైర్మన్ పులవర్తి సీతారామూర్తి, వైస్ చైర్మన్లు మట్టపల్లి శ్రీనాథ్ నాని, బవిరిశెట్టి నాగ విశ్వనాథం, సంఘ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
కాకినాడ బంగారు వెండి మరియు డైమండ్ వర్తక సంఘ ఆధ్వర్యంలో 85వ గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా మన అధ్యక్షులైనటువంటి అనిశెట్టి రాము గారు, సెక్రటరీ సి గారు, వైస్ ప్రెసిడెంట్ బౌద్ధులు గారు మరియు ఈ యొక్క ప్రాజెక్టు చైర్మన్ సీతారామూర్తి గారి ఆధ్వర్యంలో అంతకు పూర్వం గ్రంథి నాగేశ్వరరావు గారు, నాగులకొండ గోపాలకృష్ణ గారు, మట్టపిల్లి వారు, బౌర్శెట్టి వారు, పులవర్తి వారు, పట్నాల వారు వీరందరి ఆధ్వర్యంలో పట్నాలకి టీఆర్ సెంటర్లో అంగరంగ వైభవంగా 85వ సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చేసాం. నిన్న స్పీడ్తో స్వామివారి అలంకరించాం. ప్రజలందరూ వచ్చి ఎంతోమంది వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇవాళ లోక కళ్యాణార్థం మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామాలు అన్నీ కూడా బాగుండాలని, ఈ విపత్తులన్నీ కూడా ఇక్కడితో గంగమ్మ తల్లి శాంతించాలని, బంగారుకోటలో ఒక్క సంఘం వారు అందరూ బాగుండాలి, అందులో ఉండాలని ఇవాళ ఈ యాగాలు, హోమాలు, ఈ అభిషేకాలన్నీ కూడా స్వామివారి చేస్తూ జరిగింది. ఇంత వైభవంగా చేయని కార్యక్రమాలు మన సిటీ ఎమ్మెల్యే గారు వనవల వెంకటేశ్వర గారికి, అలాగే రూరల్ ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే మంత్రి నానాజీ గారికి, అలాగే ఎంపీ గారికి, అలాగే పోలీసు వారికి, ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక సంఘం తరపుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. విజయవాడలో ముంపునకు గురైన బాధితుల కోసం సీఎం సహాయ నిధికి 3,20,000 రూపాయలను కేటాయించడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని ఎమ్మెల్యే నివాసం వద్ద టీడీపీ మండల నాయకులు 3,20,000 రూపాయలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి విరాళం అందజేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. విజయవాడలో పరిస్థితులను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు 33 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేయనున్నారని, వారిలో తాను ఒకనని 4 రోజుల పాటు విజయవాడలో ఉండి ప్రజలకు సేవలు అందించనున్నట్టు తెలిపారు. మా వెంకటేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో మా మండల నాయకులంతా కలిసి సీఎం సహాయ నిధికి 2,70,000 రూపాయలు ఇవ్వడం, అలాగే ఒక 50,000 సర్పంచ్ వెంకటేశ్వర నాయుడు గారు ఇవ్వడం, అంటే 3,20,000 గూడూరు మండలం నుంచి మొత్తం ఈరోజు వరద బాధితుల సహాయార్థం మా నాయకులు అలాగే మా కార్యకర్తలందరూ కూడా ఇచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు మండల నాయకులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే టోటల్ మొత్తం మీద 38 లక్షల రూపాయలు గూడూరు నుంచి తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్కి బాబు గారి చేతిలో ఇవ్వాలని చెప్పి బయలుదేరుతున్నాను. అట్లాగే ఈరోజు దుప్పట్లు కూడా ఆల్రెడీ ఆన్ ది వే ఉన్నాయి, పోతా ఉన్నాయి. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ మొత్తం చిలకూరు మండలం దాదాపు 7 లక్షలు కలెక్ట్ చేశారు. అలాగే చిట్టమూరు మండలం పార్టీ క్యాడర్ ఇచ్చింది చెప్తున్నాను. తర్వాత చిట్టమూరు 4 లక్షలు మండల నాయకులు ఇచ్చారు. అలాగే కోట 2,20,000 రూపాయలు ఇచ్చారు. అలాగే గూడూరు 3,20,000 రూపాయలు ఇచ్చారు. టోటల్ మా క్యాడర్ వరకే ఇచ్చినటువంటి డబ్బులు నేను చెప్తున్నాను. అట్లాగే మిగతాది స్వచ్ఛంద సేవా సంస్థలు ఇచ్చారు. అట్లాగే కొంతమంది లెమన్ మర్చెంట్స్ కానివ్వండి, అలాగే బాస్ హరిబాబు గారు కానివ్వండి, అందరూ టోటల్గా మీరారెడ్డి గారు కానివ్వండి, అలాగే ముఖ్యమాట రామ్మోహన్ రావు గారు దీనికి బీజం వేశారు. ఆయన ఫస్ట్ శ్రీకారం చుట్టారు. ఆయన అస్తవస్తి ఈరోజు దాదాపు 35 లక్షల రూపాయలు కలెక్ట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరూ చిల్లీస్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర మహిళా మండలి వారు కూడా జనార్దన్ రెడ్డి గారు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే అక్కడ కూడా ఒక 33 మంది ఎమ్మెల్యేలని ఎంపిక చేసి 4 రోజుల పాటు అక్కడే ఉండి అక్కడ మొత్తం ఇవన్నీ కూడా చూడమని చెప్పి బాబు గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ సందర్భంగా నేను కూడా ఆ 33 మంది ఎమ్మెల్యేలో నేను కూడా ఒకరినైనందుకు నేను చాలా సంతోషిస్తున్నా. ఎందువల్లంటే నన్ను గుర్తించి అక్కడ ఈ ఒక పనిని అప్పచెప్పే బాధ్యత నాకు ఇచ్చినందుకు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మండల పార్టీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నా కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారుగా సమక్షంలో గూడూరు మండలం లీడర్స్ అందరూ కలిసి 2,70,000 ఇస్తున్నాము. వరద బాధితులకి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అనదినం కష్టపడి ప్రతిరోజు 18 గంటల వరకు చేస్తా నీళ్లలో, మోకాళ్ళు నీళ్లలో, బుక్లైన్ల మీద వాటి మీద నడుస్తూ ఎంతో కష్టపడే ముఖ్యమంత్రి మన జన్మలో ఎప్పుడు చూడలేము. అలాంటి ముఖ్యమంత్రిని మన ఎమ్మెల్యే గారు పేద ప్రజల కోసం కష్టపడే ఎమ్మెల్యే గారిని అందరూ కష్టపడి గూడూరు నియోజకవర్గం తరఫున అక్కడ కూడా మన ఎమ్మెల్యే గారు 3-4 రోజులు ఉండి అన్ని చూసుకొని జాగ్రత్తగా బాబు గారితో తోడుగా ఉండి అన్ని పనులు చేస్తారు.
కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కడప నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు నగరంలోని 9వ డివిజన్లో టీడీపీ నాయకులు గౌరీ, అంజీ, బాలా, శ్రీను జనసేన పార్టీ నాయకులతో కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు జీవీ రమణ, మాలే శివాలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపై వినాయక చవితి వేడుకల్లో తాము కూడా పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో సేవలందించేందుకు ముందుకు రావాలంటూ నాయకులు కోరారు. వినాయక చవితి సందర్భంగా 9వ డివిజన్లో మా పెద్దలు గౌరీ అన్నగారు, అంజీ, బాలా, పెరుగుసిన ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక విగ్రహాన్ని ఈ మంటపానికి జనసేన నాయకులుగా మమ్మల్ని రమ్మని చెప్పి పేదలకు అన్నదానం చేయమని వాళ్ళు చెప్పడం, మేము మరి దేవుని దృష్ట్యా ఈ వినాయకుని చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చి భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వీళ్ళు ఇంత సుందరంగా వినాయక చవితి ఉత్సవాలను మన గౌరన్న గారు ఈ మధ్యనే రిటైర్డ్ అయ్యి మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు నిజంగా అభినందనీయం. జనసేన నాయకులుగా మమ్మల్ని పిలిచి మరి ఇటువంటి భక్తులందరికీ కూడా భోజనాలు మా చేత పెట్టించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మున్ముందు కూడా ఆయన విశ్రాంతి జీవితం ఇట్లా ప్రజలతో మమేకమై మరి ఆయన మున్ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. జనసేన పార్టీ తరఫున ఆయనకు కానీ ఆ డివిజన్ అందరికీ కూడా ఆ డివిజన్ ప్రజలకు కూడా ఆయన చెప్పినట్లు ఆయన సూచనల మేరకు కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మధ్య విజయవాడలో వరదలు విపరీతంగా వచ్చి మరి చాలామంది నిరాశ్రులైనారు. మేము కడప నుండి శంకర్ శ్రీనివాస్ గారు, మేము మాలశివ మా బృందం అంతా కూడా అక్కడ పర్యటించి అక్కడ దాదాపు 1000-1200 మందికి బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా కడప నగరంలో ఎవరైనా అటువంటి సహాయం చేయాలి తెలుసుకునే వారు కూడా, ఎందుకంటే విపత్తు వచ్చినప్పుడు ఎటువంటి వ్యక్తులకైనా మరి నిరాశ అవుతారు. అటువంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని కోరుకుంటా ఉన్నాం. మరి ఈ సామాజిక బాధ్యతలో భాగంగా కడప నగర ప్రజలందరూ కూడా మీకు తోచిన వస్తు సామాగ్రి కానీ సమకూరిస్తే మా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా అక్కడికి తీసుకుని ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. అందరూ సామాజిక స్పృహ అందిపుచ్చుకోవాలని చెప్పి ఈ వినాయక చవితి సందర్భంగా అందరికీ తెలియజేస్తా. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున మేమందరం అండగా ఉండి 9వ డివిజన్లో వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ అలాగే వినాయక చవితి జన్మదిన ఇది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ భక్తులు వేల మందిలో పాల్గొని అన్నదానం నిర్వహించడం జరిగింది. ఇలాగే ముందు చేస్తూ దేవుని ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండాలని మేము జనసేన పార్టీ తరఫున. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.